హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుమా నవరసాలు. నేను వంకాయ కారప్పులు చేస్తున్నాను. నీళ్ళల్లో సాల్టు పసుపు వేసుకున్నా. ఒక 1/2 kg వంకాయలు ఇలా నైస్గా కట్ చేసుకున్నాను. అంటే చిన్న వంకాయలు తీసుకున్నాను. ఒక్కొక్క కాయ వచ్చి ఒక 6 దెబ్బల దాకా. 5 టమోటాలు తీసుకున్నా. టమోటాలు ఇలా సన్నగా తరుక్కుంటున్నాను, సన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక ఎర్రగడ్డ కూడా మామూలుగానే మనం ఎలా తిరగమాతకి కట్ చేసుకుంటాం అలా. చూడండి, కడాయిలు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం కదా, ఎంత తగినంత ఆయిల్ వేసుకుంటే చాలండి. మీకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఆవాలు ఉప్పు, ఎందుకంటే ఆయిల్ ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు కదా. నేనైతే దేంట్లో ఆయిల్ ఎక్కువ వాడాలో అందులోనే వాడతాను, ఎందులో తగ్గించాలో అందులో తగ్గిస్తాను. చూడండి, ఎర్రగడ్డ వేసేసుకున్నాను. ఎర్రగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి. అందుకోసమని ఎర్రగడ్డ చూద్దాము. చూడండి, పర్లేదు, కొంచెం ఎర్రగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. ఎందుకు నేను ఫస్ట్ వంకాయలు వేస్తున్నానంటే, వంకాయలు ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది ఆయిల్లోనే. అందుకనేసి ఒక టమోటా మిస్ అయిపోయిందండి, ఇందులో వచ్చేసి తీసేసాను. చూడండి, నేనైతే ముందుగానే వంకాయలు వేసుకుంటున్నాను. అంటే మనము వంకాయ కర్రీని కూడా ఎన్ని రకాలు అయితే చేసుకుంటా ఉన్నామో అన్ని రకాలు ఒకే టైప్లో చేయలేము కదా. ఒక్కొక్క కర్రీని ఒక్కొక్క టైప్లో చేస్తుంటాం. ఒకే కాయని ఒక్కొక్క టైప్లో చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఎందుకంటే మనకు బాగా మగ్గడానికి, అంటే బాగా ఫ్రై అవ్వడానికి. అంతేనండి. కొంతసేపు మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకుంటూ అనుకో కొంతసేపు మగ్గుతుంది కదా. చూద్దాము ఎలా ఉంది. పర్లేదండి, కొంచెం మగ్గినట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చి మనము తెల్లగడ్డ వేసుకున్నామండి. తెల్లగడ్డ దంపి పెట్టుకున్నాను కదా, అదే వేసుకున్నాను. ఇంకా టమాటా వేసుకుందామండి. దీంట్లో టమాటా చూడండి, చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా కదా, టమాటా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మనము మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇంకా బాగా మగ్గాల. టమాటా వేసాం కాబట్టి ఇంకా బాగా మగ్గి దగ్గర పడాల. చూడండి, ఇలా దగ్గర పడాల. టమాటా వేసాం కాబట్టి దగ్గరకు వచ్చేసింది. ఇందులోకి మనము కారపొడి వేసుకునేద్దాము. చూడండి, కారపొడి నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి నేను 4 స్పూన్లు వేసాను. ధనియాల పొడి 4 స్పూన్లు వేసాను. మళ్ళీ ఒక్క చిటికెడు మాత్రం పసుపు వేసుకుంటున్నానండి, ఎందుకంటే కార పులుసు కదా, పులుసులోకి కూడా యాడ్ అవ్వాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు మనం బాగా కలుపుకొని దానికి తగినంత నీళ్ళు దగ్గర అవ్వడానికి మాత్రమే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, నేను 1/2 చెంచా కంటే తక్కువే వేసుకున్నాను. చూశారు కదా, వేసుకున్నాను. ఇది ఇంకా మనకు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, బాగా ఉడకాలి. చూద్దాం ఉడికిన తర్వాత ఎలా వస్తుందో ఏమో. ఈలోగా మనము కొద్దిగా చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు అయితే వేసుకోవాలండి ఇందులో ఖచ్చితంగా. కారపులుసు అంటే దేంట్లోకైనా చింతపండు వాడాలి, ఫ్రైలోకి ఎట్టా వాడం. చూడండి, నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను. చింతపండు వాటర్ వేసేసి నానబెట్టుకునేద్దాము. చింతపండు నానేలోగా ఇది దగ్గర పడిపోతుంది. ఇంకేంటండి విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూద్దాము ఎలా వచ్చింది. చూడండి, పర్లేదండి. ఇప్పుడు మనం కలిపిన చింతపండు పోసేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అది ఇంకా దగ్గర రావాలి. చింతపండు రసం అంతా మనకు కారపులుసులోకి పట్టాలి కదా, అందుకని దగ్గరికి రావాలి. చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చింది, ఎలా ఉంటుందనేది చూద్దాం. చూడండి, బాగా దగ్గరికి వచ్చింది. కర్రీ రెడీ అయిపోయింది, సూపర్గా అయిపోయిందండి. ఓకేనండి, బాయ్.